వెల్కమ్ టు కేవీఆర్ మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో మనం భాగహారాలు అంటే డివిజన్స్ ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. రైట్, ఈ భాగహారాలన్నీ కూడా ఫస్ట్ సింపుల్ డివిజన్స్ నుంచి కొంచెం హార్డ్ డివిజన్స్ వరకు ఏ విధంగా చేయాలనేది నేర్చుకుందాం. సో ఇంకా ఎవరైనా నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఎస్, లెట్ ఇస్ గోయింగ్ టు ద టాపిక్. ఎస్, చూడండి, ఫస్ట్ చిన్న భాగహారాలు ఇచ్చాను. ఈ భాగహారాలు ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. రైట్, చూడండి, ఫస్ట్ 9 డివైడెడ్ బై 2, 10 డివైడెడ్ బై 3, 16 డివైడెడ్ బై 2, 24 డివైడెడ్ బై 4 ఈ విధంగా ఇచ్చాం. భాగహారానికి గుర్తు ఇది తెలుసు కదా, డివైడెడ్ బై. రైట్, ఎస్. ఇప్పుడు చూద్దాం, 9 ని 2 తో డివిజన్ చేద్దాం. 9 ని 2 తో డివిజన్ చేద్దాం. చూడండి, 2 9 వచ్చే వరకు సెకండ్ టేబుల్ అంటే రెండో ఎక్కం గుణించుకుంటూ వెళ్ళండి. 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8, 2 5s are 10. అంటే 2 5లు 10 అయిపోయింది. మరి 2 4లు అయితే 8 వచ్చింది. సో 10 అనేది 9 దాటేసింది కదా. అందువల్ల ఏం చేయాలంటే మనం దానికంటే చిన్న సంఖ్య మాత్రమే తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఏంటంటే 2 5లు వచ్చేసి 10 అయిపోయింది, 2 4లు మాత్రం 8 కదా. 2 4s are 8 కాబట్టి 2 4s are 8. రైట్, దీనికంటే చిన్నదే కదా. ఇప్పుడు కూడా మన కింద చిన్నది వచ్చే విధంగా చూసుకోవాలన్నమాట. పెద్ద సంఖ్య ఎప్పుడు కూడా రాకూడదు. ఇప్పుడు 2 5s అన్నాం అనుకో 10 అయిపోతుంది. సో 9 కన్నా 10 పెద్దది కదా. 2 5లు 10 అంటే 9 కన్నా పెద్దది కాబట్టి దీనికంటే చిన్న సంఖ్య మాత్రమే తీసుకోవాలి మనం. అంటే 2 4లు 8, 9 నుంచి 8 తీస్తే 1. అంటే శేషం ఇది అనమాట. ఇంగ్లీష్ లో రిమైండర్ అంటాం. దీన్ని కోషెంట్ భాగఫలం అంటాం అనమాట. సో దీని గురించి ఒక సూత్రం ఉంది, ఇవన్నీ చెప్పిన తర్వాత చెప్తాను నేను. రైట్, ఎస్. నెక్స్ట్ అదే విధంగా 10 డివైడెడ్ బై 3 ఇది కూడా అంతే. చూడండి, 10 ని 3 తో డివిజన్ చేస్తాం. చూడండి, థర్డ్ టేబుల్ లెక్క పెట్టుకోండి. 3 ఏకం, 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12. 12 అంటే 10 కన్నా ఎక్కువ కదా. 3 4 12 అంటే ఎక్కువ కాబట్టి ఏం చేయాలి మనం, తక్కువ 5 తీసుకోవాలి. అంటే 3 3 9, 3 3s are 9, 3 3s are 9. 9 అనేది 10 కన్నా తక్కువ కదా, అందుకని 3 3s are 9 వేసాం. 10 - 9 ఎంత, 1 అనమాట. అంటే 1 అనేది రిమైండర్ శేషం. రైట్, ఎస్. అదే విధంగా ఇక్కడ 16 డివైడెడ్ బై 2 చూద్దాం. 16 డివైడెడ్ బై 2 చూడండి, 2 16 లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో సెకండ్ టేబుల్ మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళండి. రెండో ఎక్కం ఎంత, 2 5s అయితే 10, 2 6s are 12, 2 7s are 14, 2 8s are 16. 2 8s are 16 ఎగ్జాక్ట్ గా సరిపోయింది కదా. సో 2 8s are 16, ఇంకా మిగలలేదు, తగలలేదు. సో 16 - 16 ఈజ్ 0 అనమాట. అంటే ఇక్కడ రిమైండర్ శేషం ఎంత వచ్చింది, 0 వచ్చింది అనమాట. రైట్, నెక్స్ట్ అదే విధంగా 24 డివైడెడ్ బై 4 చేద్దాం. చూడండి, 24 డివైడెడ్ బై 4 4 ఎక్కువ 24 వచ్చే వరకు లెక్క పెట్టండి. 4 1 4, 4 2 8, 4 3 12, 4 4 16, 4 5 20, 4 6 24. రైట్, అంటే 4 6 24 ఎగ్జాక్ట్ గా వచ్చేసింది కదా, పెరగలేదు తగ్గలేదు. ఎస్, ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతుంది అనమాట. 4 6 24. 24 - 24 ఈజ్ 0. అంటే 0 అనేది శేషం, రిమైండర్ అనమాట. అర్థమైంది కదా క్లియర్ గా. ఎస్, ఇప్పుడు ఇవి చూద్దాం. సో కొంచెం పెద్ద సంఖ్యలు ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలో చూద్దాం. చూడండి, 86 డివైడెడ్ బై 3 అంటే 86 డివైడెడ్ బై 3. మనం థర్డ్ టేబుల్ 86 వచ్చే వరకు మనం మల్టిప్లై చేసుకోవడం కష్టం. సో అందుకని ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏ నెంబర్ అయితే ఉందో, ఫస్ట్ ఏ నెంబర్ అయితే ఉందో అది చూసుకోవాలి మనం. చూడండి, 8 లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో, అంటే 3 8లో ఎన్నిసార్లు పోతుందో చూసుకోవాలి. థర్డ్ టేబుల్ మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9. 9 అంటే 8 కన్నా ఎక్కువ కదా. 3 3 9 అనేది 8 కన్నా ఎక్కువ కాబట్టి 3 2 6. చూడండి, 3 2 6 తీసుకున్నాం. 6 8 కన్నా తక్కువ కదా, ఎక్కువ తీసుకోకూడదు. ఎప్పుడు తక్కువ తీసుకోవాలని చెప్తున్నాను కదా. ఇప్పుడు 8లోంచి 6 తీసేయండి. ఎంత, 8 - 6 2. ఇప్పుడు ఏం చేయాలి,
6 కిందకి దించుకోవాలి. ఇప్పుడు ఏమైంది 26 తీసుకోవాలి. 26లో 3 ఎన్నిసార్లు పోతుందో చూసుకోవాలి. చూడండి లెక్క పెట్టుకున్నట్లయితే 3 5 15, 3 6 18, 3 7 21, 3 8 24, 3 9 27, 3 9 27 అంటే ఇది దాటేసింది, 26 దాటేసింది కాబట్టి 3 8 జా అంటే 3 8 24. సో 6లోంచి 4 తీస్తే ఎంత 2, 2లోంచి 2 అంటే 0 వేయక్కర్లేదు. అంటే శేషం ఎంత అనమాట, రిమైండర్ 2 వచ్చింది అనమాట. రైట్. ఇప్పుడు ఇది రిమైండర్ వచ్చి ఈ డివైజర్ కన్నా తక్కువ ఉండాలి. ఓకే, విభాజం కన్నా తక్కువ ఉండాలన్నమాట. రిమైండర్ ఎక్కువ ఉండకూడదు. ఆ విధంగా చూసుకోవాలి మనం. రైట్. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ 98ని 4తో డివిజన్ చేస్తున్నాం. సో ఇదే ప్రాసెస్ లో ఫస్ట్ 9లో 4 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూసుకోండి. 4 1 జా 4, 4 2 జా 8, 4 3 జా 12, 9 దాటేసింది కదా 12 అంటే 4 2 జా 8, 4 రెళ్ళు 8. రైట్. 9లోంచి 8 తీసేయండి, 1 8 దించుకోండి. ఇప్పుడు 18 అంటే 18లో 4 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూసుకోవాలి. చూడండి దగ్గరగా నియరెస్ట్ గా వచ్చే నెంబర్ ఏంటి, 4 4 జా 16, 4 5 జా 20, 20 అనేది దీనికన్నా ఎక్కువ కదా, అందుకని 4 4 జా 16 అనమాట. 18 మైనస్ 16 ఈజ్ 2. రిమైండర్ శేషం అనేది ఎంత 2 వచ్చింది. రైట్. నెక్స్ట్ ఇక్కడ 3 డిజిట్ నెంబర్ ఇచ్చాడు, 3 అంకెల సంఖ్య. 3 అంకెల సంఖ్యని 5తో భాగిద్దాం. ఇప్పుడు చూడండి 256ని 5తో భాగిస్తున్నాను. రైట్. 5 25లో ఎన్నిసార్లు పోతుంది చూడండి. కాబట్టి ఎగ్జాక్ట్ గా పోతున్నట్టుంది. ఎన్ని టైమ్స్ 5 5 జా అంటే 5 5లు 25, 25లోంచి 25 తీస్తే 0, 6 దించుకున్నాం, 6 కింద వేసుకున్నాం మనం. ఇప్పుడు 5 6లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఎస్ 5 1 జా 5, 6 మైనస్ 5 ఈజ్ 1 రిమైండర్ అనమాట. శేషం ఎంత 1. అర్థమైందా క్లియర్ గా? ఎస్. అదేవిధంగా 140 డివైడెడ్ బై 7, 140ని 7తో డివిజన్ చేద్దాం. 140ని 7తో భాగిద్దాం. చూడండి ఫస్ట్ 1లో 7 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి అప్పుడు 2 డిజిట్స్ తీసుకోవాలి మనం, అంతే కదా. అంటే 7 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 14లో, 7 2 జా 14, 0. మరి 0 దించుకున్నాం. మరి 0లో 7 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఆల్రెడీ ఇది రిమైండర్ ఎప్పుడు అవ్వదు. ఎప్పుడు పోయినా కూడా దించుకున్నది రిమైండర్ అవ్వదు. ఇక్కడ మా తీసివేసింది మాత్రమే రిమైండర్ అవుతుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే 7 0లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 7 0 జా 0 అంటే 7 0లు 0. ఇప్పుడు 0 అనేది రిమైండర్ అవుతుంది అనమాట. రైట్. ఇక ఇలా చెయ్యక్కర్లేదు, మీకు అర్థం అవడం కోసం చెప్పాను ఇది. చూడండి 7 2 జా 14, అంతే కదా. ఇక్కడ 0 మిగిలిపోయింది కదా, 0 తీసుకోవాలి, ఇక్కడ వేసేయచ్చు అనమాట. అంటే 7 20 జా 140. అర్థమైందమ్మా క్లియర్ గా? నెక్స్ట్ 4 డిజిట్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి, సేమ్ ప్రాసెసే కానీ కొంచెం పెద్ద సమ్ ఉంది కదా, అందుకని చెప్తున్నాను. చూడండి. సో 8654 డివైడెడ్ బై 8, 9342 డివైడెడ్ బై 9. సో ఏ విధంగా చేయాలో చెప్తున్నాను చూడండి. ఇక్కడ 8654ని 8తో భాగిద్దాం. రైట్. చూడండి ఇప్పుడు ఫస్ట్ అంతా తీసుకోలేం కాబట్టి ఫస్ట్ మొదటి సంఖ్య ద్వారా మనం వెళ్దాం, మొదటి నెంబర్ ద్వారా. చూడండి 8లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 8 1 జా 8, 8 మైనస్ 8 0. ఇప్పుడు ఏం చేయాలి, 6 దించుకోవాలి. రైట్. 6 దించుకున్నాం కదా. మరి 8 6లో క్యాన్సిల్ అవుతుందా, అవ్వదు కదా. అటువంటప్పుడు ఏం చేయాలంటే, అటువంటప్పుడు ఇక్కడ 0 వేసుకొని 5 కూడా దించేసుకోవాలి నెక్స్ట్ నెంబర్. అర్థమైందా? ఇప్పుడు 8 6లో క్యాన్సిల్ అవుతలేదు కదా. 8 అనేది 8 1 జా 8 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, మరి 6 రాదు కదా. అలాంటప్పుడు దించుకున్న దాంట్లో క్యాన్సిల్ అవుతలేనప్పుడు ఏం చేయాలంటే పక్కన 0 వేసుకొని నెక్స్ట్ నెంబర్ కూడా దించేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం 65 కన్సిడర్ చేయాలి. 65 కన్సిడర్ చేయాలి. 8 65లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూడండి ఇప్పుడు. ఎస్ 8 8 జా 64, 8 9 జా అయితే 72. 72 అనేది 65 కన్నా ఎక్కువ కాబట్టి 8 8 జా 64 అంటే 8 8 64. సో 8 8 64. చూడండి 65లోంచి 64 తీస్తే ఎంత, 1 శేషం. ఇప్పుడు
శేషం వచ్చింది ఇక్కడ, సారీ ఇక్కడ 1 రిమైండర్ వచ్చింది కదా, 4 దించుకున్నాం, మళ్ళీ 4 దించుకున్నాం. ఇందులోంచి తీసేస్తే 1, ఇది 4 దించుకున్నాం మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ 14 లో 8 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇంకా ఏ విధమైన జీరోస్ అయ్యక్కర్లేదు డైరెక్ట్ గా. సో 14 లో 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది చూడండి. 8 1 8, 8 2 16, అంటే 8 1 8, 8 2 16. 16 అనేది 14 కంటే ఎక్కువ కదా, అందువల్ల ఏం చేయాలంటే 8 1 8 అయ్యండి. 14 minus 8 is 6, రైట్. 14 minus 8 is 6 రిమైండర్ అనమాట, రైట్. అంటే శేషం ఎంత అనమాట, 6. అంటే ఆన్సర్ ఎంత, భాగఫలం కోషెంట్ 1081. అర్థమైందమ్మా క్లియర్ గా? ఎస్. అదే విధంగా నెక్స్ట్ సమ్ కూడా చూద్దాం. చూడండి, 9342 డివైడెడ్ బై 9 అనమాట, రైట్. చూడండి ఇప్పుడు 9342 లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ నెంబర్ తీసుకోండి, 9 1 9, 9 minus 9 is 0. ఇప్పుడు 3 దించుకోండి. ఇక్కడ కూడా 9 3 లో క్యాన్సిల్ అవుతలేదు, అవునా? సో అలాంటప్పుడు ఈ విధంగా అన్నా చేయొచ్చు, 0 వేసుకొని అన్నా చేయొచ్చు, లేకపోతే ఏం చేయాలంటే 9 0 0, 3 minus 3 is 3. ఇప్పుడు 4 దించుకుంటాం. అంటే ఇదొక ప్రాసెస్, ఇలాగన్నా చేయొచ్చు, లేకపోతే ఈ విధంగా అన్నా చేయొచ్చు. డైరెక్ట్ 0 వేసేసుకొని 4 దించేసుకొని డైరెక్ట్ గా చేసేయచ్చు. అంటే మీకు అర్థం అవడం కోసం ఈ విధంగా చెప్తున్నాను, ఏమా? సో 9 ఇప్పుడు 34 లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది, 9 1 9, 9 2 18, 9 3 27, 9 4 36, 9 4 36. దీనికన్నా ఎక్కువ అయిపోయింది, అంటే 9 3 27, 9 3 27. 34 minus 27 is 7. ఇప్పుడు 2 దించుకోండి. 972 లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూడండి. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? ఎస్, 9 8 అంటే 9 8 72, 9 8 72. 72 minus 72 is 0. 0 is రిమైండర్. అర్థమైందమ్మా క్లియర్ గా? అంటే ఇక్కడ క్వశ్చన్ ఎంత అనమాట, 1038, రిమైండర్ వచ్చి 0, రైట్. ఓకే, భాగహారాల గురించి చెప్పుకుంటున్నాం కదా మనం. ఈ భాగహారాల్లో ఒక సూత్రం ఉందమ్మా. సపోజ్ చూడండి, ఇక్కడ మనం 9 ని 2 తో డివిజన్ చేసాం కదా, అంటే 2 4 8, 1 రిమైండర్ వచ్చింది కదా. ఇదేమో రిమైండర్ శేషం అంటాం, ఇదేమో 4 ని కోషెంట్ అంటే భాగఫలం అంటాం. మరి 9 వచ్చి డివిడెండ్, ఏంటమ్మా డివిడెండ్, డి. దీని విభాజ్యము అంటాం. అదే 2 వచ్చి డివైజర్ అంటే విభాజకము. ఇక్కడ 2 9 లో 4 టైమ్స్ క్యాన్సిల్ అయింది. ఇక్కడ 1 మిగిలింది కాబట్టి 1 శేషం, 1నేమో శేషం అంటాం. ఇంగ్లీష్ లో రిమైండర్ అంటాం అనమాట దీన్ని. ఇది 4 నుంచి భాగఫలం, ఇంగ్లీష్ లో కోషెంట్ అంటాం. ఇక్కడ 9 ఏదైతే ఉందో 9 ని విభాజ్యము, ఇంగ్లీష్ లో డివిడెండ్ అంటాం. సో ఇక్కడ నెక్స్ట్ 2 మనం దేంతో అయితే భాగిస్తున్నామో దాన్ని డివైజర్, అంటే తెలుగులో విభాజకం, ఇంగ్లీష్ లో డివైజర్ అంటాం అనమాట. సో దీనికి సంబంధించి సూత్రం ఏంటంటే చూడండి, విభాజ్యము ఈజ్ ఈక్వల్ టు విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం అనమాట. విభాజ్యం ఈజ్ ఈక్వల్ టు విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. దీన్ని ఇంగ్లీష్ లో రాసుకున్నట్లయితే చూడండి, డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. సో ఇక్కడ మనకి విభాజ్యము లేదా డివిడెండ్ అంటే ఇక్కడ మనం ఏదైతే భాగిస్తున్నామో దేన్నైతే భాగిస్తున్నామో అది కదా. సో 9 వేసుకున్నాం అనుకోండి, 9 ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఎంత అంటే విభాజకము 2 కదా, 2 ఇంటూ
కోషెంట్ భాగఫలం ఎంత 4 ప్లస్ రిమైండర్ ఎంత వచ్చింది 1 వచ్చింది కదా 1 చూడండి 2 4 2 4 ఎంత 8 ప్లస్ 1 2 4 8 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 9 సరిపోయిందా మనం చేసిన దానికి అంటే ఎప్పుడైనా సరే విభాజ్యం ఈజ్ ఈక్వల్ టు విభాజకము ఇంటూ భాగఫలం ప్లస్ శేషం అంటే మనం ఇప్పటి వరకు కొన్ని భాగాహారాలు అయితే చేశాం కదా సో అందులో ఏది తీసుకున్నా అంటే ఇది మొదటి భాగహారం తీసుకున్నాను నేను ఏ భాగహారం తీసుకున్నా మనకి ఈ సూత్రంలో గనక అప్లై చేసినట్లయితే కంపల్సరీ అదంతా కూడా కరెక్ట్ ప్రూఫ్ అనేది కరెక్ట్ గా వచ్చేసింది అనమాట రైట్ ఇక్కడ విభాజ్యం తీసుకున్నాం డివిడెండ్ మనకి డివైజర్ ఇంటూ కోషెంట్ అంటే విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం కూడాం చివరికి ఏమొచ్చేసింది డివిడెండ్ విభాజ్యం వచ్చిందా లేదా సో ఆ విధంగా ఏ భాగహారాన్ని కూడా అయినా సరే మనం సులువుగా చేసుకోవచ్చు అనమాట సో ఈ సూత్రంలో అప్లై చేసుకుంటే గనక మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది రైట్ ఓకే స్టూడెంట్స్ ఇక్కడ ఓ సమ్ ఇచ్చాడు అంటే 8,64,089 డివైడెడ్ బై 23 అంటే 8,64,089ని 23తో భాగించమన్నాడు మరి మనకి ఆల్రెడీ తెలిసి ఏంటంటే 10 టేబుల్స్ వరకు మాక్సిమం అందరికి వచ్చేసి అలాగే కొంతమందికి అయితే 20 టేబుల్స్ వరకు బాగానే వచ్చు కానీ ఇక్కడ డివైడెడ్ బై 23 అని ఇచ్చాడు మరి 23తో చేయడం ఏ విధంగా చేయాలి రైట్ ఇలాగ మనకి టేబుల్స్ వచ్చి కాబట్టి 20s వరకు చేసేస్తాం ఆల్రెడీ మైండ్ లో ఉంటాయి కాబట్టి మరి 23 టేబుల్ రాదు కదా 23rd టేబుల్ సో అలాంటప్పుడు ఏం చేయాలి ఎస్ పక్కన ఏం చేయాలంటే 23rd టేబుల్ వేసేసుకోవడమే వరుసగా 23 1s 23 23 2s 46 ఏంటంటే మీకు రాదు టేబుల్ రాదు అలాంటప్పుడు ఏం చేయాలి 1s 23 2 3s 6 2 2s 4 3 3s 9 3 2s 6 ఈ విధంగా మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోవడమే చివరికి అంతే కదా దీనివల్ల ఏంటంటే మల్టిప్లికేషన్స్ గుణకారాలు కూడా వస్తాయి మనకి ఈ విధంగా వేసుకొని 9s వరకు వేసుకుంటే సరిపోతుంది కదా వేసుకొని పక్కన ఈజీగా ఈ భాగహారం అయితే చేసేయచ్చు అనమాట రైట్ ఎస్ చూడండి ఇది వేస్తున్నాను నేను 8,64,089 డివైడెడ్ బై 23తో భాగిస్తున్నాను నేను చూడండి 23 86లో ఎన్నిసార్లు పోతుంది 86 లో చూడండి మనం మల్టిప్లై చేసుకోకర్లేదు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఇదేమో 23 3s 69 23 4s 92 92 అనేది 86 దాటేసింది కాబట్టి మనం ఏం చేయాలి 23 3s 23 మూళ్ళు 69 అంటే 23 మూళ్ళు 69 అని వేసుకోవచ్చు రైట్ ఇప్పుడు చేయండి తీసివేసేయండి ఇక్కడ 6 నుంచి 9 క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఒకటి అప్పు తెచ్చుకుంటే 16 అయింది ఇక్కడ ఏమో 7 అయింది 16 నుంచి 9 తీస్తే ఎంత ఎస్ 7 7 నుంచి 6 తీస్తే 1 17 అనేది శేషం వచ్చింది కదా ఇక్కడ మట్టుకు సో 4 దించుకోండి 174 వచ్చింది చూడండి ఇక్కడ 174 అనేది ఏ రెండింటి మధ్య ఉంది 161కి 184కి మధ్యన ఉంది 161కి 184కి అంటే 23 7s 161 23 8s 184 చూడండి అంటే చిన్నది తీసుకోవాలి కాబట్టి 23 7s 7s 161 తీసుకున్నాం మనం ఓకే మళ్ళీ 184 అంటే ఎక్కువైపోతుంది కదా అందువల్ల సో ఇక్కడ మనం సబ్ట్రాక్ట్ చేయండి ఇది 4 - 1 is 3 7 - 6 is 1 ఇప్పుడు ఏం చేయాలి ఎస్ 0 దించుకోవాలి 0 పుట్ డౌన్ ఇప్పుడు 130లో 23 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూడండి 130 చూడండి 130 అనేది ఈ రెండింటి మధ్యలో ఉంది అవునా 115కి 138కి అంటే దీని మనం 130 కన్నా చిన్నదంటే 115 కదా అయింది అంటే 23 5s 115 23 5s అంటే 23 5లు 115 మళ్ళీ తీసేయండి ఇదేమో 10 అవుతుంది ఇదేమో 2 10లోంచి 5 తీస్తే 5 2లోంచి 1 తీస్తే 1 ఇప్పుడు ఏం చేయాలి ఎస్ 8 దించుకున్నాం మళ్ళీ రైట్ ఎస్ 158 అయింది 158 అనేది మళ్ళీ దేనికన్నా ఈ రెండింటి మధ్య ఉందంటే 138కి 161కి మధ్యలో ఉంది కదా సో అంటే దీనికన్నా 158 కన్నా చిన్న సంఖ్య అది 138 ఎన్ని టైమ్స్ 23 6 టైమ్స్ అనమాట సో 138 23 6 138 సో రిమైండర్ ఎంత అనమాట 8 - 8 is 0 5 - 3 is 2 ఇప్పుడు చివరిగా 9 దించుకున్నాం రైట్ 9 అనేది దించుకున్నాం చివరికి ఏమైంది ఇది 209 అయింది 209
209 అంటే 23 నైన్స్ ఎంత అనమాట 207 అంటే 207 అనేది 209 కన్నా చిన్నదే కదా, అందుకని 23 నైన్స్ 207. సో 9 minus 2 is 2. 9 minus 7 is 2 రిమైండర్. రైట్, అంటే రిమైండర్ ఏమొచ్చింది మనకి 2 వచ్చింది. ఇదేమో కోషెంట్ 37,569 భాగఫలం, ఇదేమో శేషం 2 వచ్చింది అనమాట. అర్థమైందా మనకి క్లియర్ గా? అంటే ఇలాంటిది మనకి ఏ ఎక్కువ ఇచ్చినప్పటికీ సపోజ్ 46 47 లేకపోతే 86 లేకపోతే 3 డిజిట్ నెంబర్ ఇచ్చాడు 365తో భాగించండి అనేసి ఏం చేయాలి, మనం ఈ విధంగా గుణకారం గుణించి వేసుకున్నట్లయితే పక్కన ఎక్కలాగా చాలా సులువుగా చేసేచ్చు అనమాట. అర్థమైందా మనకి క్లియర్ గా? సో ఇంకా వీటికి సంబంధించి మీ టెక్స్ట్ బుక్ లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్ గా డివిజన్స్ భాగహారం అనేది ఈజీగా చేయగలుగుతారు. రైట్, ఓకే. నెక్స్ట్ ఇవి ఇంకో మోడల్ చూడండి. ఇక్కడ ఏంటంటే 80 డివైడెడ్ బై 10, 140 డివైడెడ్ బై 10, 900 డివైడెడ్ బై 100, 84,000 డివైడెడ్ బై 1000 అలాగే ఇచ్చాడు కదా. సో ఇవి ఏంటంటే మనం రెగ్యులర్ గా ఫాలో అయ్యే విధానం కాకుండా ఇంకా సింపుల్ ప్రాసెస్ లో ఏ విధంగా చేయాలి అనేసి చెప్తాను నేను. అంటే ఎందుకంటే ఇవన్నీ కూడా 10, 100, 1000 ఈ విధంగా సున్నాలు ఉన్నాయి కాబట్టి ఏ విధంగా చేయాలి అనేసి చెప్తాను. రైట్, చూడండి ఇక్కడ ఫస్ట్ ఏంటి ఇచ్చాడు 80 డివైడెడ్ బై 10. మామూలు సాధారణంగా అయితే మనం ఏం చేస్తాం 80 వేసుకొని 10 8 సార్లు 10 8 80, 10 8 80, 0 రిమైండర్ అంటే ఆన్సర్ వచ్చి మనకి కోషెంట్ వచ్చి 8 వచ్చింది. ఆ విధంగా చేస్తాం. సో ఆ విధంగా కాకుండా ఏంటంటే సింపుల్ గా ఏం చేయాలంటే చూడండి ఇక్కడ 80 డివైడెడ్ బై 10 కదా. ఇక్కడ చూడండి ఇచ్చిన డివిడెండ్ లో ఎన్ని జీరోస్ ఉన్నాయి 1 0 ఉంది. మరి డివైజర్ లో కూడా 1 0 ఉంది. అంటే విభాజ్యంలో ఒక 0 ఉంది, విభాజకంలో ఒక 0 ఉంది. కాబట్టి ఏం చేయొచ్చు అంటే 0 0 క్యాన్సిల్ చేసేసి డైరెక్ట్ గా 8 అని వేసేయచ్చు అంట. అర్థమైందా? 0 0 క్యాన్సిల్ చేసేసి డైరెక్ట్ గా 8 వేసేయచ్చు. సో ఈ ప్రాసెస్ లో చూడండి ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 14 ఆన్సర్ అనమాట. అంటే మనకి కోషెంట్ 14 వస్తుంది అనమాట. ఇంకా రిమైండర్ చివరికి 0 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ పైన కూడా మనకి ఇవి డివిడెండ్స్ అన్నిటిలో కూడా విభాజ్యాల్లో అన్ని సున్నాలు ఉన్నాయి. చివరిన విభాజకాల్లో కూడా డివైజర్స్ లో కూడా జీరోస్ ఉన్నాయి. కాబట్టి ఇంకా రిమైండర్ అనేది బాగా ఏంటిది శేషం అనేది రాదు. రైట్, ఎస్ 14 140 డివైడెడ్ బై 10. చూడండి ఇక్కడ ఇది అంతే 360 డివైడెడ్ బై 10 అంటే ఇక్కడ 1010 కాబట్టి 36 ఆన్సర్. ఇక్కడ చూడండి ఇక్కడ 2 zeros ఉంది, ఇక్కడ 1 0 ఉంది. అంటే ఇక్కడ డివైజర్ లో అంటే విభాజకంలో ఎన్ని సున్నాలు ఉంటే మాత్రమే అన్ని క్యాన్సిల్ చేసేయాలి. అంతేగాని ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కదా 2 క్యాన్సిల్ చేసేయకూడదు. ఇక్కడ 1 క్యాన్సిల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా 1 క్యాన్సిల్ చేయాలి. సో ఆన్సర్ వచ్చి 90. రైట్, నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూడండి 1010 అంటే ఆన్సర్ 250 250. ఇక్కడ చూడండి మీరు 400 డివైడెడ్ బై 100 ఇచ్చాడు. 400 డివైడెడ్ బై 100. ఇక్కడ డివిడెండ్ లో 2 zeros ఉన్నాయి, డివైజర్ లో కూడా 2 zeros ఉన్నాయి. రైట్, అందుకని ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ చేసేయచ్చు. ఆన్సర్ 4. రైట్, అదే విధంగా ఇక్కడ చూడండి 900 డివైడెడ్ బై 100 అంటే ఇక్కడ విభాజ్యంలో 2 సున్నాలు ఉన్నాయి, విభాజకంలో కూడా 2 సున్నాలు ఉన్నాయి. కాబట్టి ఈ 2 క్యాన్సిల్ చేసేస్తే ఆన్సర్ ఎంత అనమాట 9. రైట్, సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ కూడా. ఇక్కడ 2 zeros క్యాన్సిల్ చేసేస్తే ఆన్సర్ 36. రైట్, ఇంక ఎన్ని ఇచ్చినప్పటికీ ఇదే ప్రాసెస్ అనమాట చేయొచ్చు. చూడండి ఇక్కడ ఇలాగే 2 zeros ఆన్సర్ 48. ఇక్కడ అంతే. చూడండి ఇక్కడ డివైజర్ లో 2 zeros ఉన్నాయి, డివిడెండ్ లో 3 zeros ఉన్నాయి. మరి ఏం చేయాలి, డివైజర్ లో ఎన్ని ఉంటే మాత్రమే అన్నీ మనం క్యాన్సిల్ చేసుకోవాలి. సో ఇక్కడ 2 zeros ఆన్సర్ 60. రైట్, సో 84,000 బై 1000. చూడండి ఇక్కడ డివైజర్ లో అంటే విభాజకంలో 3 సున్నాలు, విభాజ్యంలో డివిడెండ్ లో కూడా 3 zeros ఉన్నాయి. కాబట్టి ఈ 3 క్యాన్సిల్ చేసేస్తే ఆన్సర్ వచ్చి 84 అన్నమాట. సో ఈ విధంగా మనం రెగ్యులర్ గా చేసే ప్రాసెస్ అంతా చేయకుండా చాలా సింపుల్ గా ఈ విధంగా మన ఆన్సర్ రాబట్టచ్చు అనమాట. అర్థమైందమ్మా? ఓకే, ఇప్పటి వరకు మామూలుగా భాగారాలు ఏ విధంగా చేయాలనేసి నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే రాత లెక్కలు
భాగహారాల్లో రాత లెక్కలు ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. రైట్, మొదటి లెక్క చూడండి. రిషిక 1600 రూపాయలను 8 మందికి సమానంగా పంచిన ఒక్కొక్కరికి వచ్చిన సొమ్ము ఎంత? ఏం చేసిందంట? రిష్విక 1640 రూపాయలను 8 మెంబర్స్ కి ఈక్వల్ గా పంచేసింది. ఒక్కొక్కరికి అంటే ఎంతమందికి అయితే మొత్తం 8 మెంబర్స్ పంచింది కదా, ఒక్కొక్కరికి ఎంత అమౌంట్ వచ్చింది అనేసి అడుగుతున్నాడు వాడు. ఎంత అమౌంట్ అంటే ఏం చేయాలి మనం? కంప్లీట్ గా భాగహారం చేయాలి, అంతే కదా. మొత్తం ఇచ్చేసాడు, సో 8 మందికి పంచమన్నాడు. పంచమన్నప్పుడు ఏం చేయాలి? భాగహారం చేయాలి. రైట్, ఎస్. చూడండి ఇక్కడ రిష్విక 8 మందికి పంచిన సొమ్ము ఇజ్ ఈక్వల్ టు రూపీస్ 1640 రూపాయలు. 1640 రూపాయలు. ఒక్కొక్కరికి వచ్చిన సొమ్ము ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి మనం? 1640 డివైడెడ్ బై 8 చేయాలన్నమాట. రైట్, ఇప్పుడు 1640ని 8తో భాగిద్దాం. చూడండి, 8 ఒకటిలో పోదు కాబట్టి 16 తీసుకోండి. 8 16లో ఎన్నిసార్లు పోతుంది? 8 2s 16. రైట్, అంతే కదా. 16 - 16 16లోంచి 16 తీసేస్తే 0. ఇప్పుడు 4 దించుకున్నాం. 4లోని అంటే 4లో 8 క్యాన్సిల్ అవుతుందా? క్యాన్సిల్ అవ్వదు. కాబట్టి మళ్ళీ ఏం చేసాం? ఇక్కడ 0 పెట్టుకొని ఈ 0 కూడా దించుకున్నాం. రైట్, 4లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 0 దించుకో, నెక్స్ట్ అంకి దించుకోవాలి. అంతేగాని ఈ 0 తీసుకెళ్లి ఇక్కడ పెట్టడం కాదు. 4లో క్యాన్సిల్ అవ్వకపోతే 0 పెట్టుకున్నాం. మళ్ళీ ఈ పక్కన ఏ అంకి ఉన్నా దించుకోవాలి కాబట్టి ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 డైరెక్ట్ గా దించుకున్నాం మనం. సో 8 40లో ఎన్ని సరిపోతుంది? 8 5లు 40. 40లోంచి 40 తీసేస్తే ఎంత? 0 రిమైండర్ అన్నమాట. అంటే శేషం ఎంత వచ్చింది? 0 వచ్చింది. అంటే భాగఫలం 205 వచ్చింది అనమాట. అంటే ఒక్కొక్కరికి వచ్చిన సొమ్ము ఎంత? ఇదే కదా, భాగఫలమే కదా కోషెంట్. సో ఒక్కొక్కరికి వచ్చిన సొమ్ము ఈజ్ ఈక్వల్ టు రూ 205 రూపాయలు అనమాట. ఒక్కొక్కరికి 205 రూపీస్ వచ్చింది. అంటే రిషిక ఏం చేసింది? మొత్తం 1640 రూపీస్ ని 8 మెంబర్స్ కి పనిచేసింది. 8 మెంబర్స్ వాళ్ళు లెక్క చూసుకున్నారు అంటే ఎంత వచ్చింది అని లెక్క చూసుకునేటప్పటికి చివరికి ఒక్కొక్కరికి ఎంత వచ్చింది అనమాట? 205 రూపీస్ వచ్చింది అనమాట. రైట్, అర్థమైందా క్లియర్ గా? ఎస్. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం. 13,022 పుస్తకాలను 18 మంది విద్యార్థులకు సమానంగా పంచిన ఒక్కొక్క విద్యార్థికి వచ్చిన పుస్తకాలు ఎన్ని, ఇంకను మిగిలిన పుస్తకాలు ఎన్ని అని అడిగాడు. ఇట్లా చూడండి, మొత్తం టోటల్ గా 13,022 బుక్స్ ఉన్నాయట. అవి ఏం చేశారంటే 18 మెంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్ కి ఈక్వల్ గా పనిచేశారు. పనిచేసిన తర్వాత ఇంకా కొన్ని బుక్స్ మిగిలిపోయినాయి అంట. ఆ బుక్స్ మిగిలిన ఎన్ని, నెక్స్ట్ 18 మెంబర్స్ కి పంచారు కదా, ఒక్కొక్కరికి ఎన్ని బుక్స్ వచ్చినాయి అని అడుగుతున్నాను. రైట్, చేద్దాం మరి. చూద్దాం. చూడండి, మొత్తం పుస్తకాలు అంటే టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ అన్నమాట. ఎన్ని? 13,022. 13,022. విద్యార్థులు ఎంతమంది? చూడండి, విద్యార్థుల సంఖ్య అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నమాట. ఎంతమంది? 18 మెంబర్స్. ఓకే, ఒక్కొక్కరికి వచ్చిన పుస్తకాలు ఇజ్ ఈక్వల్ టు ఏం చేయాలి? 13,022ని 18తో డివిజన్ చేయాలి, అంతే కదా. 13,022ని 18తో డివిజన్ చేద్దాం. చూడండి, 13,022 18తో డివిజన్ చేద్దాం. చూడండి, 18 130లో ఎన్నిసార్లు పోతుంది? 18 ఏళ్ళు ఎంతమ్మా? 18 ఏళ్ళు 126. సో 130లోంచి 126 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 4 కదా. 4 2 కిందకి దించుకున్నాం. 18 2లో 18 2s 18 42లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 18 2s 36. నెక్స్ట్ 42/36 అంటే ఎంత? 6. మళ్ళీ
2 దించుకున్నాం. 18 మళ్ళీ 62 లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయింది? ఎస్, 18 3s 54. అంటే 62 మైనస్ 54 ఈజ్ 8 రిమైండర్. రైట్. అంటే ఒక్కొక్కరికి వచ్చిన పుస్తకాలు ఎన్ని అనమాట? ఇక్కడ మనకి భాగఫలం ఎంత వచ్చింది? 723 బుక్స్ ఒక్కొక్కరికి వచ్చినాయి. రైట్. ఇంకా మిగిలిన పుస్తకాలు ఎన్ని? 8. సో ఇంకా మిగిలిన పుస్తకాలు ఈజ్ ఈక్వల్ టు 8 బుక్స్ మిగిలిపోయినాయి అనమాట. ఒక్కొక్కరికి 723 బుక్స్ వచ్చినాయి, ఇంకా 8 బుక్స్ అయితే మిగిలిపోయినాయి అనమాట. రైట్. అర్థమైందమ్మా క్లియర్ గా? నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు సుహాంత్ 18,744 రూపాయలతో 44 బొమ్మలు కొన్నాడు. అన్ని బొమ్మల ధర సమానము, అయినా ఒక్కొక్క బొమ్మ ధర ఎంత? అంటే సుహాంత్ ఏం చేశాడంటే టోటల్ గా 18,744 రూపీస్ తో 44 టాయ్స్ కొన్నాడు. సో అన్ని టాయ్స్ కాస్ట్ వచ్చి సేమ్ అనమాట. అయితే కనుక ఒక్కొక్క టాయ్ కాస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. సో మనం చేద్దామా? రైట్. చూడండి, ఫస్ట్ రాయండి. సుహాంత్ కొన్న బొమ్మల మొత్తం ధర ఈజ్ ఈక్వల్ టు ఎన్ని రూపాయలు? 18,744 రూపాయలు. అంటే టోటల్ కాస్ట్ ఆఫ్ ఆల్ టాయ్స్ అనమాట 18,744. నెంబర్ ఆఫ్ టాయ్స్ ఎన్ని ఉన్నాయి? బొమ్మల సంఖ్య. ఎన్ని బొమ్మలు కొన్నాడు సుహాంత్? ఈజ్ ఈక్వల్ టు 44. రైట్. నెంబర్ ఆఫ్ టాయ్స్ ఈజ్ ఈక్వల్ టు 44 కదా. సో ద కాస్ట్ ఆఫ్ ఈచ్ టాయ్ అంటే ఏం చేయాలి? 18,744 ని 44 తో డివిజన్ చేయాలి, అంతే కదా. అంటే మొత్తం ఒక్కొక్క బొమ్మ ధర అంటే 18,744 ని 44తో భాగించాలి. ఒక్కొక్క బొమ్మ ధర ఈజ్ ఈక్వల్ టు 18,744 డివైడెడ్ బై 44. 18,744 ని 44తో భాగిద్దాం. రైట్. చూడండి, ఇప్పుడు 18,744 ని 44తో భాగిద్దాం. రైట్. ఇక్కడ మనం భాగించాలంటే 44 టేబుల్ రాదు కదా, 44th టేబుల్ 44 ఎక్కువ మనకి రాదు. అటువంటిప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ ముందు చెప్పి ఉన్నాను నేను, అవునా? ఏం చేయాలి? 44 ఎక్కువ వరుసగా వేసుకొని, సో వీటిలో పోతుందో లేదో చూసుకుంటే కనుక సులువుగా చేసేయచ్చు. అలా కూడా చేయని పక్షంలో ఏం చేయాలి? ఇక్కడ రమారం విలువ దీన్ని ఒక్కొక్క అంకెతో గుణించుకుంటూ వెళ్తూ దీనికి రమారం విలువ వచ్చే వరకు గుణించి ఏదైతే ఉందో అది వేయడం ద్వారా సులువుగా మొత్తం టేబుల్ అంతా వేయకుండా కూడా చేసుకోవచ్చు. రైట్. అంటే చూడండి, ఇప్పుడు 1లో 44 పోదు, 18లో కూడా పోదు, 187లో పోతుంది 44 అనేది. రైట్. అంటే 187కు దగ్గర వచ్చే విలువ 44తో ఏం గుణిస్తే వస్తుందో చూద్దాం. సో దీనికోసం ఏంటంటే ఫస్ట్ 44 కాకుండా ఓన్లీ 4 తీసుకోండి. 4 తీసుకొని ఇక్కడ 2 అంకెల సంఖ్య 18 మాత్రమే కన్సిడర్ చేయండి. 4 18లో ఎన్నిసార్లు పోతుందో చూసుకోండి. అంటే 4 1 4, 4 2 8, 4 3 12, 4 4 16, 4 5 20, 4 5 20 అయిపోతుంది. 4 4 అయితే 16. అంటే ఇంచుమించు దీనికి దగ్గరకు వచ్చే అవకాశం ఉంది, అవునా? అంటే 44 ని 4 తో మల్టిప్లై చేస్తే 187 దగ్గరికి ఒక సంఖ్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏం చేస్తానంటే 44ని ఫస్ట్ 4తో మల్టిప్లై చేద్దాం. 4 4 16 1, 4 4 16 1 17. అంటే 44 × 4 176 వచ్చింది. దీని దగ్గర సంఖ్య వచ్చింది కదా 176. ఎన్ని టైమ్స్? 4 టైమ్స్ కదా వేసాం. సో 7 - 6 1, 8 - 7 1, నెక్స్ట్ 1 - 1 0 తీసుకోగలదు 0ని. ఇప్పుడు ఏం చేద్దామంటే 4ని తెచ్చుకున్నాను నేను. ఇప్పుడు మళ్ళీ 114లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూసుకుందాం. సో ఇక్కడ ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ 2 నెంబర్స్ కన్సిడర్ చేయండి, 1 నెంబర్ మాత్రమే, ఇక్కడ 1 డిజిట్ మాత్రమే కన్సిడర్ చేయండి. 4 1 4, 4 2 8, 4 3 12. 12 అనేది 11 దాటేసింది కదా. సో అందుకని 4 2 8, 11 కన్నా చిన్న సంఖ్య. 4 2 8. అంటే 44ని 2తో గుణించండి.
4 2 8, 4 2 8, 88 అనేది దీనికన్నా చిన్న సంఖ్య కదా. ఎస్, అంటే 44 2s 88. సరిపోయిందా? ఇప్పుడు మళ్ళీ దీన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. 4లోంచి 8 తీసేయలేం కాబట్టి ఒకటి అప్ తెచ్చుకుంటే 14 అయింది. 14లోంచి 8 తీస్తే ఎంత? 6. ఇక్కడ 0 ఉంటుంది, ఒకటి అప్ తెచ్చుకుంటే 10. 10 మైనస్ 8 2. అవునా? ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దాం? ఇప్పుడు మిగిలిన 4ని ఇక్కడ దించుకుందాం. సో 264లో 44 ఎన్నిసార్లు పోతుందో చూసుకుందాం. అదేవిధంగా ఇక్కడ ఒకటే అంకె తీసుకోండి, 4 మాత్రమే తీసుకోండి. 2 అంకెల వరకు ఎంత వస్తుందో సరిపోతుందో చూడండి. 4 4 16 ఆల్రెడీ చేసాం. 4 5 20, 4 6 24, 4 7 28. అంటే 4 7 28 అనేది 26 కన్నా ఎక్కువ కదా. అందుకని మనం ఏం చేద్దాం అంటే 4 6 తీసుకుందాం. 24 అంటే దీనికన్నా చిన్న సంఖ్య వస్తుందో లేదో మనం మల్టిప్లై చేసి చూసుకుందాం. 44 6, 6 4 24 2, 6 4 24 2 26. చూడండి ఎగ్జాక్ట్ గా నెంబర్ వచ్చేసింది. 44 6 264. రైట్, అంటే ఇక్కడ 6 అయింది. దట్ ఈస్ ఈక్వల్ టు 264. 0 రిమైండర్. శేషం ఎంత వచ్చింది? 0 వచ్చింది. రైట్, అంటే ఇక్కడ ఒక్కొక్క బొమ్మ ధర ఎంత అనమాట? 426 రూపాయలు. ఇదే కదా ఆన్సర్, భాగఫలమే కదా మనం తీసుకునేది. సో ఒక్కొక్క బొమ్మ ధర ఈజ్ ఈక్వల్ టు 426 రూపాయలు అనమాట. అంటే సుహాంత్ మొత్తం 18,744 పెట్టి 44 టాయ్స్ కొన్నాడు. ఒక్కొక్క టాయ్ కాస్ట్ అయితే ఎంత? 426 రూపీస్ అనమాట. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే స్టూడెంట్స్, ఈ వీడియోలో అయితే మొత్తం భాగాహారాల గురించి మొత్తం కాన్సెప్ట్ అంతా నేర్చుకున్నారు కదా. రైట్, ఇంకా మీ టెక్స్ట్ బుక్లో చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అవన్నీ కూడా చేసినట్లయితే మొత్తం భాగాహారాలు ఏ లెక్కించినప్పటికీ మీరు చాలా సులువుగా చేసేయగలరు అనమాట. రైట్, నెక్స్ట్ ఈ వీడియోలో భాగాహారాలు అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కారణాంకాలు మరియు గుణిజాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ కేవీఆర్ మ్యాథ్స్ అకాడమీ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.